రాగాలు అనురాగాలు రెండవ భాగం. ఒకటవ భాగంలో అక్క చెల్లెళ్ళైన కుముదిని ప్రమోదిని ఇద్దరు రూపాలు ఒకటైన భావాలలో వేరువేరుగా పెరుగుతారు. కథ కొనసాగుతుంది. నమస్కారం కుముదిని దేవి గారు. నమస్కారం. మీరు ఎంతసేపు అయింది వచ్చి? ఏ పని మీద వచ్చారు? ఇప్పుడే వచ్చాను. మా క్లబ్ తరపున కళాభారతి వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతిసారి చందా ఇచ్చేవారు బాబుగారు అంటూ ఆగిపోయింది. అలాగే జయ, చెక్కు బుక్ తీసుకురా. 2000కి చెక్కు రాసిచ్చింది. సుజాత చెక్కు చూడగానే తెగ మురిసిపోయింది. కుముదిని గారు, మీరు అచ్చం పెదరాణి గారి సుగుణాలను పుణికిపుచ్చుకున్నారు. పొగడ్తలొద్దు, కాఫీ తీసుకోండి. మరొక్క మనవి. ఏమిటది? సాయంత్రం పార్టీకి మీరు రావాలి, పాట పాడాలి. అలాగే అంది నవ్వుతూ. వస్తానండి అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది సెక్రటరీ సుజాత. సుధాకర్, ప్రమద ఇద్దరు కాలేజీలో క్లాస్మేట్స్. ప్రమద రూపం, ఐశ్వర్యం అందరినీ ఇట్టే ఆకర్షించేది. చలాకీగా సోషల్గా ఉంటుందని అందరూ ఆమెతో స్నేహానికి ఉవ్విళ్ళూరేవారు. ఆ గ్రూప్లో జగన్ కూడా ఉండేవాడు. జగన్ కాలేజీలో పేరు మోసిన రౌడీ. సుధాకర్ వాళ్లతో చేరేవాడు కాదు, కానీ ప్రమదను మనసులోనే ఆరాధించేవాడు. అల్లరి చేయక గంభీరంగా తన చదువేమో తనేమో అన్నట్లుండేవాడు. వేసుకోవడానికి మంచి బట్టలైనా లేని తను వారితో కలిస్తే పరాభవమే జరుగుతుందని వారికి దూరంగా మసులుకునేవాడు. సుధాకర్ మంచితనానికి లోపలే మురిసిపోయేది ప్రమద. స్టూడెంట్ల కొంటెతనానికి అసహించుకునేది. ఒరే బ్రదర్, అబ్బా ఏమి సొగసు, ఏమి హొయలు! ఎక్కడ్రా, ఎవర్రా? అదో చూడు, చుక్కల మధ్య చంద్రుడిలా నడిచొస్తోందిరా మయూరి. ఆహా, బ్లూ కలర్ జీన్స్ తొడిగిందిరా. వాచీకి బ్లూ స్ట్రాప్, రిబ్బన్స్ కూడా బ్లూయేరా. అవునరా, నా డార్లింగ్ బ్లూ బర్డ్ అయిందిరా. గర్వంగా కాలర్ సర్దుకున్నాడు జగన్, కూలింగ్ గ్లాసెస్ తన కళ్లకు తగిలించుకుంటూ. ఈ దెబ్బతో బ్లూ బర్డ్ నాది కావాలిరా తలగరేశాడు. అందరూ నవ్వారు. అది నీతో అయ్యో పని కాదురా. చెంప చెళ్ళుమంటుంది. ఆమె హీరో ఎవరో తెలుసా? అదో ఆ చెట్టు కింద కూర్చొని చదువుతున్నాడే ఆ సుధాకర్, ఆమె లవర్. సుధాకర్ కాదురా, సుధాముడు. అందరూ గొల్లున నవ్వారు. చూడరా, ఈరోజు ఆమెతో మాట్లాడకపోతే నా పేరు జగన్ కాదంటూ సవాల్ చేశాడు. నువ్వు ఓడిపోతే స్నేహితులు కవ్వించారు. కాలేజీ మానేస్తాను. సరే, ఇట్టే వస్తా ఉంది. రెడీ, ట్రై యువర్ లక్. జగన్ విసురుగా వెళ్ళి ఆమెను ఢీకొన్నాడు. ఆ దెబ్బతో ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడ్డాయి. సారీ ప్రమద అంటూ కింద పడిన పుస్తకాలు తీసిచ్చి కిసుక్కున కన్ను కలిపి నవ్వాడు. ప్రమద కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. యూ ఫూల్ అంటూ చెంప చెళ్ళు మనిపించింది. పుస్తకాలు విసురుగా తీసుకుని విసివిస నడిచి వెళ్ళిపోయింది. జగన్ ఈ పరిణామానికి నిర్ఘాంతపోయి చెంప పట్టుకొని నిలబడిపోయాడు. స్నేహితులందరూ గేలి చేస్తుంటే అవమానంతో, ఎంత పొగరు, దీని సంగతి ఏమిటో నేను చూస్తాను అంటూ గేటు దాటి వెళ్ళిపోయాడు. జూన్ నెల కాలేజీ వార్షికోత్సవాలు జరుగుతాయి. సుధాకర్కి అన్నింటిలో ఫస్ట్ ప్రైజులు వచ్చాయి. ప్రిన్సిపాల్ ప్రైజులు ఇస్తూ తెగ పొగిడారు. స్కాలర్షిప్ ఇస్తూ, సుధాకర్ మన కాలేజీకి మకుటం లాంటివాడు. అతన్ని చూసి విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఇతని ఎందుగల విద్య, వివేకం, క్రమశిక్షణ ప్రతి విద్యార్థి ఆకళింపు చేసుకొని నడుచుకుంటే విద్యా వ్యాసంగానికి ఎలాంటి లోటు ఉండదు అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. సుధాకర్ గర్వంగా ముందు వరుసలో కూర్చున్న ప్రమద వైపు చూశాడు. ఆమె ముసిముసి నవ్వులు చిందించింది. పార్టీ అయ్యాక ప్రమద ఫ్రెండ్స్ సుధాకర్ వద్దకు వెళ్ళి కంగ్రాట్స్ చెప్పారు. మిస్టర్ సుధాకర్, ఫస్ట్ ప్రైజ్లన్నీ మీరే కొట్టేశారే, మాకెంతో సంతోషంగా ఉంది అంది ప్రమద. థ్యాంక్స్ అన్నాడు సుధాకర్ సిగ్గుపడుతూ. ఆడపిల్లల ఈ సంతోష సమయాన నాదొక చిన్న కానుక అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచి గోల్డ్ కవర్ గల పెన్ను అందించింది. కంగారుగా అన్నాడు సుధాకర్. వద్దండి, అంత ఖరీదు గలవి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అంతేనా? నేను బహుమానంగా ఇచ్చినవి కూడా తీసుకోరా అంది బుంగమూతితో. అదేమిటండి, కాలేజీ బ్యూటీ మా ప్రమద ప్రజెంటేషన్ ఇస్తే తీసుకోనా? ఆమె అసలు మాట్లాడితేనే పొంగిపోతారు. అంతే కదూ ప్రమద అంది కొంటెగా. సుధాకర్ మొహమాట పడుతూ తీసుకున్నాడు. ప్రమద క్రీగంటి చూపులకి ఐస్ అయిపోయాడు. పానకంలో పుడకలా. మనమెందుకర్రా ఇక్కడ అంది విజయ. అవును, పదండి పోదాం అంటూ ఆ ప్రేమికులిద్దరినీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు స్నేహితులు. అలా చెట్టు కింద కూర్చుందామా చిరునవ్వుతో అంది ప్రమద. అలాగే అంటూ కొంత దూరం నడిచి చల్లన చెట్టు నీడ కింద కూర్చున్నారు. కబులు చెప్పుకుంటూ ఈ లోకమే మర్చిపోయిన ప్రేమికులకు జగన్ బృందం చూసింది. అదిగోరా ఆఫర్సు. ఏమైంది సుధాకర్? లక్కీ
లక్కీ చాప్రా. జగన్ కోపంతో మండిపడ్డాడు. ఛీ, నోర్ముయ్. అదెన్ని రోజుల దాకా? 3 నాళ్ల ముచ్చట, అది చూస్తాగా అంటూ విసురుగా సిగరెట్ నేలకేసి కొట్టాడు. చూస్తున్నట్టే 2 వసంతాలు గడిచిపోయాయి. అది వసంతకాలం. ఎక్కడ చూసినా చెట్లు చిగిర్చి పచ్చగా కనుల పండుగ చేస్తున్నాయి. మామిడి చెట్లు పూతలు పిందెలతో నిండి ఉన్నాయి. గున్నమావిడి చిగుళ్ళు చిన్న కోయిల మందస్వరం ఆలపిస్తోంది. ఎండలో తిరిగి అలసిపోయిన వారు చల్లని నీడ కోసం పరితపిస్తున్నారు. మంచినీటి కోసం ఎదురుచూస్తున్న వారికి అక్కడక్కడ చలివేంద్రంలో చల్లటి నీరు లభిస్తోంది. ఆ రోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు. దీవాన్ ప్రమద కుముదిని కోసం ఎదురు చూస్తున్నాడు. నమస్తే దీవాన్జీ. నమస్తే, కూర్చోండమ్మా. ఎందుకో కబురు చేశారట? కుముదిని ప్రశ్నించింది. అవునమ్మా, నేనా ముసలివాడిని అయ్యాను. రావ్ బహదూర్ గారి ఉప్పు తిని ఇంతవరకు శక్తివంచన లేకుండా మీ ఎస్టేట్ను 10 చేశాను. ఇంకా ఒక్కటే మిగిలింది. కుముదిని ప్రమదలిద్దరూ ఆతృతతో ఏం చెప్తాడా అని వింటున్నారు. ఆ మహత్తర కార్యం ఏమిటో అడగొచ్చా దీవాన్జీ? నిరభ్యంతరంగా. అందుకే కదమ్మా మీకు కబురు చేసింది. చూడండి, మీరిప్పుడు యుక్త వయసులో ఉన్నారు. మీకు తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేయడం నా విధి. ఏమిటి, పెళ్ళా? మాకా? అంది ప్రమద. అవునమ్మా, సిరిపురం జమీందార్లు మీ నాన్నగారికి దూరపు బంధువులు. రావుగారు బ్రతికుండగానే ఒకరికొకరికి బియ్యమందాలని కుతూహలపడుతూ ఉండేవారు. వారు మనకు సమఉజ్జీలు. అన్ని విధాలా తగిన వరుడు సురేష్. మీ అభిప్రాయాన్ని తెలిపితే తతిమ్మ ప్రయత్నాలు మేం చూసుకుంటాం. ఏమా కుముదినీదేవి? నాదేముంది, చిన్నప్పటి నుండి మా మేలు కోరేవారే. తండ్రి తర్వాత తండ్రి లాంటివారు. మీరెలా చేయమంటే అలా చేస్తాను. అక్కయ్య చెప్పినట్లు ఆమెకు సిరిపురం వారి అబ్బాయి సురేష్కి ఇచ్చి చెయ్యండి అంది జడచివర్లు అల్లుకుంటూ ప్రమద. లేదమ్మా, ఇద్దరికీ ఒకేసారి జరగాలి. ఇదేం బిడ్డూరం? ప్రమద సుధాకర్ని ప్రేమించి ఉంటే? ప్రభాకరం ప్రవేశిస్తూ అడిగాడు. ప్రభాకరం, ఇందులో నీ ప్రమేయం అనవసరం. నువ్వు ఈ ఎస్టేట్కి మేనేజరు కానీ జనానికి కాదు అంటూ కళ్ళెర చేసి ఉరిమాడు దీవాన్జీ. అవును దీవాన్జీ గారు, అతను చెప్పేది నిజం అంది ప్రమద. ఏమిటి మీరనేది? గొప్ప ఎస్టేట్ యజమాని కూతురు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సామాన్యుడిని ప్రేమించడమా? చిచి, మనంతస్తేమిటి, వాళ్ళంతస్తేమిటి? ప్రేమకు ఆస్తులు అంతస్తులు లేవు. పేదరికం అడ్డురాదు. నేను సుధాకర్ని మనసారా ప్రేమించాను. అతన్నే పెళ్లాడతాను స్థిరంగా పలికింది ప్రమద. ఇదేనా మీ అభిప్రాయం? మొహం చిట్లించి ప్రశ్నించాడు దీవాన్జీ. అవును, అయినా 600 నేను సుధాకరి తప్ప వేరెవ్వరినీ పెళ్లాడను. అసంభవం, అది జరగని పని. ఎందుకు జరగదో అది చూస్తాను కోపంతో అంది ప్రమద. ఏమిటి పిడివాదం? దీవాన్జీ మన శ్రేయస్సు కోరే చెప్తున్నారు. నీకు మళ్ళీ అన్నింటికీ గంగిరెద్దులా తల ఊపడం నా వల్ల కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఎవరి ప్రమేయం అక్కర్లేదు. నేను చదువుకున్న దాన్ని. నా మంచి చెడ్డలు నాకు తెలుసు. అమ్మాయి ప్రమోదిని, మీ కుటుంబ శ్రేయస్సు కోరి చెబుతున్నాను. మీరిద్దరూ కవల పిల్లలు. అంతట్లోకే సుధాకర్ వచ్చాడు. ఏదో ముఖ్యమైన చర్చ సాగుతోంది. నా రాక మీకేం అంతరాయం కలిగించలేదు కదా? నోనో, మీరు సమయానికే వచ్చారు. ఇలా కూర్చోండి అంటూ సోఫా చూపింది ప్రమద. దీవాన్జీ సుధాకర్ని నకసిక పర్యంతం చూశాడు. నమస్తే దీవాన్జీ. మీరేనా సుధాకర్? అవునన్నట్టు తల ఊపాడు. మీరు ఎవరితో ప్రేమాయణం జరుపుతున్నారో తెలుసా? తెలుసు. కొన్ని లక్షలకి వారసులైన శ్రీ శ్రీ రాజమార్తాండ బహదూర్ గారి ద్వితీయ పుత్రిక కుమారి ప్రమోదిని దేవి గారితో. అతని చలోక్తికి ప్రమద ప్రభాకరం నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆగండి అంటూ గర్జించారు దీవాన్జీ. మీకు ఆమెకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వ్యంగ్యంగా అన్నాడు. అఫ్కోర్స్ డబ్బు విషయంలో కావచ్చును, కానీ పవిత్రమైన ప్రేమ ఇది. ఆ పవిత్రమైన ప్రేమకు ఆటంకం కాదని నా అభిప్రాయం నిర్లక్ష్యంగా అన్నాడు. ప్రేమట ప్రేమ. మీరు మీ స్వార్థం కోసం ప్రమద ఐశ్వర్యం చూసి ఆమెపై కన్ను వేశారు. గొప్పవాళ్లతో స్నేహాలు పావుపడగ వంటివి. నాకు అటువంటి స్వార్థం ఏ కోసాన లేదు. ఆమెను నేను మనసారా ప్రేమించాను, కానీ ఆమె ఆస్తిని కాదు. బాగా చెప్పావు నాయనా అంది వత్తాసుగా దేవరాణి. కుమారి ప్రమదాదేవి గారు, ఇదే మీ నిర్ణయం అయితే మీ ఇష్టం ఆశ్చర్యంతో చూస్తూ ప్రశ్నించింది ప్రమద. ఏమిటా షరతు అంటూ. ఈ ఎస్టేటు కొన్ని లక్షలకు మించి ఉంది. రావు బహదూర్ గారికి పుత్ర సంతానం లేదు కావున కవల పిల్లలైన మీ ఇద్దరికీ ఆస్తి చెందేట్టు విల్లు వ్రాశారు. దీంట్లో ఆశ్చర్యం ఏముంది? పిల్లలు ఉన్న ప్రతి తండ్రి నిర్వహించవలసిన బాధ్యతే కదా అంది కుముదిని. అలా కాదమ్మా, శ్రద్ధగా వినండి. కవల పిల్లలు పుట్టగానే ఎంతో ఉప్పొంగిపోయారు మీ తల్లిదండ్రులు. కానీ మీ దురదృష్టానికి ఎంతో కుమిలిపోయాడు
మీ తల్లిగారు ఈ దిగులుతోనే మరణించారు. తల్లి లేని పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు నాన్నగారు. మీకిద్దరికీ తగిన వరుణ్ణి చూసి పెళ్లి చెయ్యాలని ఉబలాట పడ్డారు. కానీ వారి కోరిక తీరకముందే మృత్యువు ఆయన్ని లాక్కుపోయింది. వారు గతించాక ఈ ఎస్టేట్ బాధ్యత నేను చూడక తప్పలేదు. కళ్ళు లేని కుముదినీదేవి గారి విషయంలో చాలా కట్టుదిట్టాలు చేసిపోయారు. ఆమె జీవితం బాగుండాలంటే ఆమెను ఆప్యాయత అనురాగాలతో ఆదుకునే వ్యక్తి భర్త కాకుండా వేరొకరు ఉండాలి. ఎందుకు లేరు? ఇంటి నిండా బంట్రోతులు, నర్సులు, ఆయాలు ఉన్నారు కదా అంది ప్రమోదిని. అమ్మాయి ప్రమద, ఇదేనా నువ్వు గ్రహించింది? నువ్వన్నది సబబు కాదు. ఎస్టేట్ బిల్లులో రావు బహదూర్ గారు ఎలా రాయించారో, వారి పథకాలేమిటో వివరంగా వీరికి తెలియపరచండి ప్లీడర్ గారు అన్నాడు దీవాంజీ. ప్లీడర్ గంభీరంగా బిల్లు చదవడం మొదలుపెట్టాడు. అందరూ ఆత్రంగా వింటున్నారు. రావు బహదూర్ గారు ఈ వీలునామాలో ఏమని రాయించారంటే, 50 లక్షలు ఖరీదు చేసే ఈ ఎస్టేట్ ఆస్తిని నా కుమార్తెలైన శ్రీ కుముదిని, ప్రమోదిని దేవి గారులను చివరి సగం చెందవలసి ఉన్నది. కానీ నేత్రాలు లేని కుముదిని, ప్రమోదిని అంతస్తుకు తగిన వరుణ్ణి ఎన్నుకొని ఇద్దరూ ఒకే వ్యక్తిని వివాహం చేసుకోవాలి అంటూ ఆపి అందరి వైపు చూశారు ప్లీడర్ గారు. అంటూ అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు. ఇదేమిటి, ఇద్దరూ ఒకణ్ణి పెళ్లాడటమేమిటి, విడ్డూరంగా ఉంది అంటూ ముక్కు మీద వేలేసుకుంది దేవరాణి. ప్రమోదినికి ఒళ్లంతా తేళ్లు జరులు పాకినట్లయింది. ఇది అన్యాయం, అక్రమం అంటూ అరిచింది. తను ప్రేమించిన సుధాకర్ని ఇద్దరూ వివాహం చేసుకోవటమా? ఆవేశపడకమ్మా, అభం శుభం ఎరగని మీ అక్కగారిని చూడండి, మరి ఆవిడ గతేమిటి అన్నాడు దీవాంజీ. అందుకని నా జీవితం బలి చెయ్యాలా? కోపంతో మండిపడుతూ ఐ హేట్ దిస్ అంది. రావు బహదూర్ గారు దూరం ఆలోచించే ఈ నిర్ణయం చేశారు. నో వీల్లేదు. ఒక వరలో 2 కత్తులా? అక్కయ్యకి న్యాయం జరగటం కోసం నాకు అన్యాయం చేస్తారా? ప్రశ్నించింది. ప్లీడర్ గారు, పూర్తిగా చదివి వినిపించండి. అమ్మా, ఆవేశపడకుండా సావధానంగా విను. ప్లీడర్ గారు మిగిలింది చదివారు. అట్లు కానిచో నా యావదాస్తి పెద్దమ్మాయి కుముదినికే చెందుతుంది. ప్రమోదినికి దానిపై ఏమాత్రం హక్కు లేదు. ఆమెకు చిల్లి గవ్వ కూడా లభించదు. ప్రమోదిని హతాసురాలైంది. గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. సవతిపోరు వద్దనుకుంటే పైగా ఇదొకటా? ఆస్తిలో చిల్లి గవ్వ రాదట. ఎంత మోసం! నాన్నగారు ఎంత అన్యాయం చేశారు! వెక్కి వెక్కి ఏడ్చింది. ఇది చాలా అన్యాయం దీవాంజీ, ప్రభాకరం అన్నాడు. ఈ విషయంలో మీ జోక్యం అనవసరం ఉరిమారు దీవాంజీ. సుధాకర్ ఏమీ మాట్లాడక అందరి వాదనలు వింటూ కూర్చున్నాడు. ఏమిటేమిటి, ఇద్దరూ ఒకరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి చెరిసగమట, లేకపోతే లేదట. ఎంత అక్రమం! అన్నయ్యకు మతి సరిలేక అలా రాసుంటారు. బిల్లు మారిస్తే సరి, తేలిగ్గా ఈసడించింది దేవరాణి. అమ్మా దేవరాణి గారు, బిల్లు మార్చడానికి వీలవదు. మీరు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టకండి కోపంగా చూశాడు దీవాంజీ. కుముదిని కుమిలిపోతూ, అవును దీవాంజీ, నాకు పెళ్ళే వద్దు, కానీ ప్లీడర్ గారు ఆస్తి ఇద్దరికీ చెరిసగం వచ్చేట్టు రాయండి అన్నది దీనంగా. అలా వీల్లేదమ్మా, ఉన్న విషయం ఇది. మొత్తం ఆస్తి మీ చేతికి వస్తే గానీ బిల్లు మార్చడానికి వీల్లేదు. ఆస్తి రావాలంటే నాన్నగారు చెప్పినట్టు చెయ్యాలి. హోప్లెస్, ఛీ, పూర్ బ్లైండ్ గర్ల్. అన్ని విషయాలలో నాతో పోటీ ఈవిడ గారికి. నా జీవిత నౌక ఒక గమ్యం చేరకముందే తుఫానులా అడ్డుపడుతోంది కోపాన్ని దిగమింగుతూ అన్నది ప్రమద. కుముదిని కంపించిపోయింది. చెల్లి, అటువంటి మాటలనకు. నీ జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండాలనే నే కోరుకుంటున్నాను. సుఖం? ఇంకెక్కడి సుఖం? నా సుఖానికి రాహుల్లా దాపురించారు మీరు, కసిగా అంది. అక్కయ్యనెందుకమ్మా అన్ని మాటలంటారు? ఆమె ఏ పాపం ఎరుగనిది. అయినా మీకు తెలియంది ఇంకొక విషయం చెప్పాల్సింది. మన ఇంట్లో ఉన్న జయకి కూడా ఒక బంగళా రాశారు నాన్నగారు అన్నారు దీవాంజీ అందరి మొహాలు చూస్తూ. అంటూ రెండోసారి ఆశ్చర్యపోయారు అందరూ. ఆమెకి ఈ ఆస్తికి ఏం సంబంధమట? అక్కసుగా అంది దేవరాణి. జయకి ఒక వంక సంతోషం, ఒక వంక ఆశ్చర్యం, భయం కలిగాయి. గొప్పవాళ్ల చేతలు చిత్రంగానే ఉంటాయి. దిక్కు మొక్కు లేని వాళ్ళకి దానం చేయటానికి ఉంది కానీ కన్న కూతురికి ఇన్ని ఆంక్షలు పెడతారా? తీవ్రంగా నిరసించింది ప్రమద. అందరికీ ఆమె మాటలు సబబుగానే అనిపించాయి. జయమొహం పాలిపోయింది. మీరు విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని వివేకంతో మసలుకున్నప్పుడే సవ్యంగా ఉంటుంది. సరే, బిల్లులో ఉన్న సంగతి ఇది. ఇక వెళ్దామా దీవాన్ గారు? ప్లీడర్ దీవాంజీతో కలిసి బయటికెళ్ళిపోయాడు. అమ్మాయి గారు, పైకి వెళ్దాం పదండి అంది జయ నిశ్చలంగా. కుముదిని తీసుకుని మేడ మీదికి వెళ్లారు. తుఫాను చెలరేగి ప్రకృతిని బీభత్సం చేసి మళ్ళీ ప్రకృతిని నిశ్శబ్దాన్ని నింపినట్లుంది వాతావరణం.
విన్నారా సుధాకర్, మా నాన్నగారి తీర్పు? సుధాకర్ వైపు తిరిగి అంది ప్రమద. సుధాకర్ నవ్వి, తప్పేముంది ప్రమద, నీ సోదరి విషయంలో ఎంతో మెలకువగా రాయించారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలివి, నువ్వే కాదంటే ఇక ఆమెను ఆదుకునే వారెవరు చెప్పు అనునయంగా అన్నాడు. ఆస్తి ఉందిగా అక్కర్సుతో అంది ప్రమద. మీరు కూడా ఆ విలునే సమర్థిస్తున్నారా? కవ్వించాడు ప్రభాకరం. అతనిని అసహ్యంగా చూసిన సుధాకర్ లేచి పచార్లు చేస్తూ, ఇంగిత జ్ఞానం గలవారెవరైనా సరే అది సమంజసంగా ఉందనే ఒప్పుకుంటారు. చూడు ప్రమద, నువ్వు ఈరోజు చాలా మదన పడుతున్నావు. కాస్త నింపాదిగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. వస్తాను, బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు సుధాకర్. ప్రమద ఏదో ముంచుకుపోయినట్లు ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకు టైం ఎంతైందో తెలియలేదు. సాయం సంధ్య చీకట్లు నలుమూలలా అలుముకుంది. రంగన్న లోనికొచ్చి లైట్ ఆన్ చేశాడు. ప్రభాకర్ దేవరాణి ఆస్తి వివరాలు విని, అబ్బా, ఇంత క్యాష్ ఉంటే ఇక జవహరీ లెక్కకు తెలీదు అంటూ ఏదో ఆలోచిస్తూ లోనికి వెళ్ళారు. బంట్రోతులు ఎవరి పనులకి వారు వెళుతూ గుసగుసలాడుకున్నారు. ప్రమదకు అక్క మీద ఎనలేని కోపం, అసూయ, ద్వేషాలు రగులుకున్నాయి. నాన్నగారు చనిపోతూ ఎందుకిలా చేసిపోయారు? గుడ్డిదానికి తనతో పాటు తన ప్రేమను పంచి తను ప్రేమించిన జీవిత భాగస్వామితో భాగమా? ఇదెలా సాధ్యం? ఆస్తిని వస్తువులను ఎంతమందైనా పంచుకోవచ్చును, కానీ భర్తను ఎలా పంచుకోవడం? స్త్రీ తనకు దక్కిన సుఖాన్ని, ఆనందాన్ని మరొకరికి ఎలా పంచిస్తుంది? జీవితాంతం ఎలా భరిస్తుంది? ఇదెలా సాధ్యం? సుధాకర్ని అడిగితే నాన్నగారు రాసిందే సబబని వాదిస్తున్నాడు. అంటే అతను అక్కయ్యను చేసుకోవడానికి కూడా సిద్ధమేనన్నమాట. అవును, ఇటు నేను అటు అక్కయ్య. ఆస్తి రెండు తేరగా వస్తాయి. మగవాళ్ళు ఎంతైనా స్వార్థపరులు, ఎంతమందితోనైనా కులకవచ్చును. పోనీ దీవాంజీ చెప్పినట్లు ఇద్దరు ఒక్కరినే పెళ్లాడితే గుడ్డిదాని ఆటలు కట్టించవచ్చు. అటు అపారమైన ఆస్తి తమదవుతుంది అని ఆలోచిస్తూ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగింది. మనసు తనువు చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమదకి ఆ రోజు భోజనం కూడా సహించలేదు. ఏదో నిర్ధారణకొచ్చింది. అవును, త్యాగం చేసినట్లు నటించి యావదాస్తిని హస్తగతం చేసుకోవాలి. కళ్ళు లేని అక్కయ్య మాత్రం ఏం చేస్తుంది? ఇదే సరైన పరిష్కారం అంటూ నిలువుటద్దం ముందు నిలబడి పగలబడి నవ్వింది. ఆమె ప్రతిబింబం కూడా శృతి పలికింది. అంతవరకు ఆమె హృదయంలో అలుముకున్న చీకటి తెరలను ఆశ అనే కిరణం తొలగించి వేసింది. స్వార్థం, ఆశ ఉన్నప్పుడే మనిషిని ఉత్తేజపరిచి జీవింపజేస్తుంది. కుముదిని తన గదిలో మంచం మీద పడుకుని కుమిలిపోయింది. ఎందుకీ దుర్భర ఆవేదన? ఎందుకీ పరీక్ష తనకి? పుట్టినప్పుడే తల్లి ఇంత విషమిచ్చి చంపేస్తుంటే ఈ బాధ, అవమానం ఉండేది కాదు. నాన్న ఎందుకలా వ్రాయించారో తెలీదు. గుడ్డిదాన్నైనా తన్ను పెళ్లాడేదెవరు? ఒకవేళ పెళ్లాడినా ఆస్తి కోసమే కదా. సుధాకర్ తనని చూస్తే తనకు న్యాయం చేకూరేట్టే ఉంది. ప్రమద ప్రేమించిన సుధాకర్ని తను కూడా పెళ్లి చేసుకుంటే ఇష్టపడుతుందా? ఏమాత్రం ఇష్టం లేనట్లు ఆ రోజే వెల్లడించింది కదా. ప్రపంచం ఎలా ఉందో, మనుషుల రూపాలు, గుణాలు, హంగులు తెలియని తనకు పెళ్లి మాత్రం ఎందుకు? ఈ లోకం చూడకపోయినా నాలో కలిగే భావాలని, ప్రకృతి సహజమైన కోరికలను ఎలా ఆపను? కళ్ళు గుడ్డివైనా మనసు గుడ్డిది కాదు కదా. అది ఎన్నెన్నో ఆశల తోరణాలు అల్లుకుంటుంది. అయినా అందని పళ్ల కోసం అరులు చాచటం దేనికి? సుధాకర్ మాటలు వింటుంటే ఎందుకో చక్కెరగింతలు పెట్టినట్లనిపిస్తోంది. ఏదో మధుర భావ వీచికల్లో తేలిపోతున్నట్లనిపిస్తుంది. చెల్లి తన కోసం త్యాగం చేస్తుందా? వద్దు, ఆమెకి ఏ లోటు రానివ్వకూడదు. తనే ఇక్కడి నుంచి తొలగిపోతే ఏ సమస్య ఉండదు. అవును, ఈ ఆస్తి చెల్లికి సుధాకర్కి దక్కనివ్వాలి. ఆ మాత్రం త్యాగం చెయ్యలేదా? చేస్తాను. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పుకుంటేనే మరొకరికి సుఖం దక్కుతుంది అనుకుంటూ తడుముకుంటూ పైకి లేచింది. అక్క చెల్లెళ్ళిద్దరిలోనూ ఎంత వ్యత్యాసం! ఒకటి స్వార్థం గురించి ఆలోచిస్తే మరొకరు నిస్వార్థంగా తన చెల్లెలు సుఖపడితే చాలనుకుని త్యాగం చేస్తోంది. కుముదిని అలాగే అలమార దగ్గరికి వెళ్ళి తలుపులు తీసి పై అరలో ఉన్న నిద్రమాత్రల సీసా చేతిలోకి వంపుకొని నోట్లో వేసుకోబోయింది. ఆగండి అంటూ జయ పరుగున వచ్చి ఆమె చేతిలోని మాత్రలు బలవంతంగా లాక్కొని బయటకు విసిరేసింది. అమ్మాయి గారు, ఆగండి, కొంచెంలో నేను రాకపోతే ఎంత పని జరుగుండేది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటారా? ఆత్మహత్య మహాపాపం. కుముదినికి దుఃఖం కట్టలు తెంచుకుంది. జయ, నా బ్రతికే ఒక సమస్యగా ఉంది. నాకిక మరణమే శరణ్యం. అందరికీ బరువైన నన్ను మృత్యువుకి కూడా దూరం చేయకు అంది ఆవేదనతో. అమ్మాయి గారు, చచ్చి సాధించేది ఏముంది చెప్పండి. బ్రతికి ఏదైనా చేయగలగాలి కానీ. అయినా మీకేం తక్కువని భగవంతుడు కోరినంత ఐశ్వర్యం ఇచ్చాడు.
మీకోసం నేనున్నాను, మీకోసం నా ప్రాణాలైనా త్యాగం చేస్తాను అంది ఆవేశంతో. ఆప్యాయతతో జయ అంటూ ఆలింగనం చేసుకుంది కుముదిని. నువ్వు నాకి ఆత్మీయురాలివి. నువ్వు లేకుంటే ఎప్పుడో ఈ ప్రపంచం నుండి నిష్క్రమించి ఉండేదానిని. ఇంతవరకు నాకే లోటు రాకుండా చూసుకున్నావు. ఇక మీద కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది. ఆ విశ్వాసం నాకుంది దృఢంగా పలికింది. కుముదిని నిట్టూర్చింది దీర్ఘంగా. అమ్మాయి గారు, మరో తీయని మాట చెప్పనా? ముందు పళ్ళరసం తీసుకోండి. ఏమిటి ఆ తీయటి మాట? చెప్పు అంటూ ఆతృతగా ప్రశ్నించింది కుముదిని. అదేనమ్మా ఆ సుధాకర్ గారు. అబ్బో, మీ మొహంలో అప్పుడే కళాకాంతులు అంటూ కవ్వించింది జయ. కుముద సిగ్గుపడింది. బుగ్గలు ఎరుపెక్కాయి. యూ సిల్లి, చంపక త్వరగా చెప్పు జయ. అదేనమ్మా, అతని ఇంటికి వెళ్తూ జయ, మీ అమ్మాయి గారు ఏమీ అఘాయిత్యం చేయగా జాగ్రత్తగా చూసుకోమన్నారు. చూసారా మీ మీద అతనికి ఎంత శ్రద్ధో? ఉత్సాహంగా అంది. నిజంగానా? నా మీదెందుకు అంత శ్రద్ధ? అది ప్రేమే అంటావా, లేక ఆస్తి కోసం? చచ, ఏం మాటలండి అవి? అతను ఆస్తిని ఆశించేవాడు కాదు. మీరు అపార్థం చేసుకున్నారమ్మా. అవును, నేనే పొరబడ్డానేమో. అతను వస్తే నా గదికి తీసుకురా, పాటలు పాడి వినిపిస్తాను. అలాగే మీ గానానికి నాగులే తలలూపి నాట్యమాడగా ఇక మనుష్యులెంత? ఏమిటి అది, కథలలో భాష మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది కుముదిని. కథ కాదమ్మా, నిజం. మొన్న శుక్రవారం నాడు మీరు ఉదయాన్నే లేచి మలయమారుతరాగం పాడుతుంటే మీకు సరిగ్గా 2 గజాల దూరంలో నల్లటి బారెడు పొడవు గల తాచుపాము పడగ విప్పి ఆడుతోందమ్మా. నేను మీ గదిలోకి వచ్చి నిర్ఘాంతపోయాను. మరి నాకెందుకు చెప్పలేదు? మీకు చెబితే ప్రమాదం. పాట ఆపేస్తారు. పాట ఆగిపోతే పాము కాటు వేస్తుందట కదా. తర్వాత ఏం జరిగింది? నాకు భయంతో ముచ్చెముటలు పోసాయి. ఏమీ పాలు పోలేదు. కానీ తరువాత ఒక ఉపాయం తట్టింది. లోపలికి వెళ్ళి వెండి గిన్నెలో పాలు పోసి తెచ్చి దానికి కనపడేలా దగ్గరగా ఉంచాను. అది సరసరా పాకుతూ పాలగిన్నెలో మూతిపెట్టి తాగసాగింది. నేను వెంటనే మీరు వాయిస్తున్న వీణను పక్కన పెట్టి మిమ్మల్ని వసారాలోకి తీసుకెళ్లాను. మరి పామేమైంది? అది కడుపు నిండా పాలు తాగి గోడెక్కి ఎటుపోయిందో మాయమైంది. తరువాత మాలితో తోటంతా వెతికించాను, దొరకలేదు. జయ, నువ్వు నా పాలిట ఆపద్బాంధవివి. నీ రుణం ఎలా తీర్చుకోను? ఆనాడు ఈనాడు నా ప్రాణాలు కాపాడావు అంది కృతజ్ఞతతో కుముదిని. జయ నవ్వింది తృప్తిగా. రుణం గిణమంటూ అలాంటి పెద్ద మాటలు ఎందుకమ్మా? నాన్నగారు పోతూ మీ బాధ్యత నా పైన పెట్టిపోయారు. అది నా కర్తవ్యం. చూశారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదట. ఇక ఏ అఘాయిత్యాలు చేయక హాయిగా పడుకొని నిద్రపోండి. అన్ని సమస్యలు కాలమే తీరుస్తుంది. కుముదిని పడుకోబెట్టి దుప్పటి కప్పి కిటికీ తెరలు దించేసి లైట్ ఆర్పి వెళ్ళిపోయింది జయ. అన్ని సమస్యలు కాలమే తీరుస్తుందట. జయ ఎంత తెలివైనది! అందుకేనేమో నాన్నగారు నా బాధ్యత తన మీద మోపి తనకొక బంగళా కూడా ఇచ్చారు ఆస్తిలో అనుకుంటూ ఆలోచిస్తున్న కుముదిని నిద్రాదేవి తన ఒడిలోకి తీసుకుంది. కుముదిని చక్కటి కలగన్నది. రోజులు గడిచిపోతున్నాయి. సుధాకర్ వస్తూ పోతూ ఉన్నాడు. కుముదిని పలకరించడం, ఆమె పాటలు వినడం ఆమెకు జీవితం మీద ఆశ కలిగేటట్టు చేస్తున్నాడు. ఇంకా ప్రమద ఒక నిర్ణయానికి వచ్చింది. నాన్నగారు పెట్టిన షరతులకు ఒప్పుకున్నట్టు అక్క తను సుధాకర్ని పెళ్లి చేసుకునేటట్లు దీవాంజీతో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించింది. దీవాంజీ సుధాకర్ మంచితనాన్ని గ్రహించి ఒప్పుకున్నాడు. పెళ్లికి శ్రావణంలో ముహూర్తం నిశ్చయించారు. రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజు బుధవారం. ఏదో పని మీద వెళ్తున్న జయ దేవరాణి గదిలో గుసగుసలు వినిపించి ఆగిపోయింది. ఎవరు? ప్రభాకర్. దేవరాణితో మంతనాలు. తెరచాటున నక్కి వింటోంది జయ. ఆంటీ, నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. సభకు వస్తే బావుంటుంది అన్నాడు ప్రభాకర్. ఉష్, అలాగే వస్తాను. మెల్లిగా మాట్లాడు. గోడకు చెవులుంటాయి. సాయంత్రం 5 గంటలకి అంది. జయకు అర్థం కాలేదు. ప్రభాకరం దేవరాణితో మాట్లాడే ముఖ్య విషయాలేమిటి? సభ అంటే ఏమిటి? సాయంత్రం 5 గంటలకి ఏం చేస్తారు అంటూ ఆలోచిస్తూ దీవాంజీ గదిలోకి వెళ్ళింది. ఏమ్మా ఇలా వచ్చావు? ఆయనకి జయ అంటే ప్రేమ. నమస్కారం దీవాంజీ అంటూ వాళ్ల విషయం చెప్పింది. దుర్మార్గులు ఏదో చెడ్డ పనే తలపెట్టేస్తున్నారు. మొదట్నుంచి వాళ్ళిద్దరికీ ఈ ఆస్తి మీద కన్ను. జయ, నువ్వు కుముదిని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఒక కంట వాళ్ళని గమనించు. సాయంత్రం దేవరాణి ఎక్కడికెళ్తుందో అనుసరించు. సభ ఏమిటో తేలిపోతుంది. అలాగే అంటూ తల ఊపి సెలవు తీసుకుంది జయ. సాయంత్రం దేవరాణి పట్టుచీర కట్టుకుని ఖరీదైన ముత్యాల దండ ధరించి కుముదిని వద్దకు వచ్చి, అమ్మాయి కుముదిని, ఈరోజు ఏకాదశి, గుడికి వెళ్ళాలని ఉంది. మన ఇలవేల్పు మువ్వగోపాలునికి అభిషేకం చేయిస్తాను అంది. అలాగే అత్తయ్య. డ్రైవరు అత్తయ్య గారిని కారులో గుడిదాకా దిగబెట్టు అంటూ ఆజ్ఞ జారీ చేసింది కుముద.
కారెందుకులేమ్మా, నడిచే వెళ్తానంటూనే కారులో వెళ్ళి కూర్చుంది. కారు గుడిదాకా రాగానే కారు దిగి, డ్రైవర్ నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు ఇక్కడ కొంచెం పనుంది అంటూ డ్రైవర్ని పంపేసింది. ఎవరున్నా ఉన్నారేమో అని అటూ ఇటూ చూసి గబగబా గుడి వెనక సరుగుడు చెట్ల వైపు దారి తీసింది. అప్పటికే గుడికి చేరుకున్న జయ దేవరాణిని వెంబడించింది. సాయం సంధ్య ఆకాశాన వింతగా ఎర్రని జీరలు అలుముకుంది. అక్కడక్కడ మినుకుమినుకుమనే లైట్లు, నాలుగు వైపులా చీకట్లు కమ్ముకున్నాయి. కుక్కలు మరుగుతున్నాయి. కీచురాళ్ల రొదలు నిశ్శబ్దాన్ని భంగం చేస్తున్నాయి. ఊరికి అల్లంత దూరాన సరుగుడు చెట్ల మధ్యన ఒక పాడుపడిన భవంతి ఉంది. బయటికి చూడటానికి పాడుబడిపోయిన, లోపల పోను అందమైన రూములు, సోపానాలు, సొరంగాలు, స్ప్రింగు తలుపులు కలిగి అయోమయంగా ఉంది. అదొక రహస్య మందిరం. కండరాలు తిరిగిన వస్తాదులు యజమాని ఆజ్ఞ కోసం చేతులు కట్టుకుని వలయాకారంగా నిలబడి ఉన్నారు. స్ప్రింగ్ డోర్సు, వింత వింత లైట్లు అమర్చబడి ఉన్నాయి. చేతులకి తెల్లటి గ్లౌస్ తొడుక్కుని, కళ్ళకి నీలిరంగు గాగుల్స్ ధరించి ప్రభాకర్ తన అనుచరులతో స్మగ్లింగ్ విషయాలు మాట్లాడుతున్నాడు. దేవరాణి లోపలికి అడుగు పెట్టడం చూసిన ప్రభాకరం, హలో దేవరాణి గారు, ఏమిటిలా దయచేశారు అంటూ ప్రశ్నించాడు. తన కాయాన్ని కుర్చీలోకి చేరవేసి, అదే నీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి వచ్చానోయ్, ఎలా ఉంది మన బిజినెస్ అడిగింది. బిజినెస్ గట్టిగా నవ్వి, మనిద్దరు చేతులు కలిశాక దానికేం లోటు, లాభాలు పెరగడమే గాని తరగడం మన జన్మలో లేదు అన్నాడు. బాగా చెప్పావు, 50-50 అంటూ గట్టిగా నవ్వింది. అన్నట్టు మన ప్రమోదిని ఆ ముదనష్టపు సుధాకర్ని చేసుకుంటుంటే ఎలా ఊరుకున్నావు? అందులోనే ఉంది కిటుకంతా. ఆమె వాడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నష్టమేముంది? ఎస్టేట్ హక్కులను ఆమె చేజిక్కించుకుంటే చాలు, మిగిలిన విషయాలు నే చూసుకుంటాను. ఆ గుడ్డిదానికి సవతిపోరు పెట్టి ఆటలు పట్టిద్దామనా? అయినా నీది గట్టి బుర్రే, నవ్వింది. దేనికైనా మంచిది ఆ వృద్ధ జంబూకాన్ని కనిపెట్టి ఉండాలి హెచ్చరించాడు. అవును, అపర చాణక్యుడిలాంటివాడు. కాసేపు ఇద్దరు స్మగ్లింగ్ విషయాలు ముచ్చటించుకున్నారు. చీకటి పడ్డాక దివాణానికి తిరుగుముఖం పట్టింది దేవరాణి. పచ్చని తోరణాలలో ముచ్చటైన రంగురంగుల దీపాలంకరణతో అమర్చారు కళ్యాణ మంటపం. బ్యాండు మేళాలు మారుమోగుతున్నాయి. ఏప్రిల్ మాసంలో సుధాకర్కి రాకుమారి కుముదిని, ప్రమోదిని గార్లకు గ్రాండ్గా వివాహం జరిగింది. బంధువర్గం వారు, ఆహుతులు వధూవరులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్లారు. కుముదిని జీవితంలో నూతన వసంతాలు వెదజల్లాయి. సుధాకర్ మనస్ఫూర్తిగా వరిస్తూ ఆమె మెళ్ళో పచ్చని మంగళసూత్రం కట్టాడు. అంధకార బంధురంగా ఉన్న కుముదిని జీవితంలో హరివిల్లు విరిసింది. ఆమెకు ఎనలేని సంతోషంగా ఉంది. ఆ రోజు శోభనపు రాత్రి. కుముదిని తెల్లటి జరియాంచు చీర కట్టి, డైమండ్ నగలు ధరించి ఎంతో అందంగా తయారై భర్త రాకకై నిరీక్షిస్తూ కూర్చుంది. హంసతూలిక తల్పం ఎందుకో వెలవెలబోతూ ఉంది. సుగంధ పరిమళాలు విరజిమ్మే అగరవత్తల ధూపం మత్తెక్కిస్తున్నాయి. వెండి పళ్ళెంలో ఉంచిన రకరకాల పళ్ళు, పానీయాలు నోరూరిస్తున్నాయి. కానీ కుముదిని ఎదురు చూసి వేసారిపోయింది. 1-2 కొట్టింది. తన నిర్భాగ్యపు స్థితికి వగచి చివరికి నిద్రాదేవి ఒడిలో లీనమైంది. అది ప్రమోదిని గది. సర్వాలంకారంగా అలంకరింపబడి ఉంది. ప్రమోదిని పచ్చని పీతాంబరం కట్టి, పచ్చల సెట్టు నగలు ధరించి ఎంతో అందంగా భర్త ఒడిలో తలపెట్టి పడుకుని ద్రాక్షపళ్ళు తింటూ నవ్వుతూ మాట్లాడుతోంది. సుధాకర్ కౌగిలిలో మైమరిచి ప్రమోదినికి యుగం ఒక క్షణంగా గడిచిపోయింది. మనిద్దరం ఎప్పటికీ ఇలాగే చిలకా గోరింకల్లా ఉండాలి, ఏవేవో మధురోక్తులు పలికింది. ఆమె మాటలకి నవ్వుతూ, ఆమె నున్నటి చెక్కిలిపై మీటుతూ, ప్రమద, నీతో పాటే నా అర్ధాంగిగా భాగం పంచుకున్న మీ సోదరి కుముదిని సంగతి మరిచావా అని హాస్యంగా ప్రశ్నించాడు. ప్రమద మొహం వివరణమైంది. ఇటువంటి మధుర సమయంలో అక్కయ్య మాటలు దేనికి అంటూ మొహం చిట్లించింది. అదేం ప్రమద, ఆమె మనిషి కాదా? ఆమెకు ఆశలు ఆశయాలు లేవా? అది కాదండి, మనం కాశ్మీర్, ఊటీ హనీమూన్ వెళ్దాం, ఏమంటారు? రాణిగారి ఆజ్ఞ మరి, కాదంటానా? నవ్వుతూ బుగ్గ మీద చిటికి వేశాడు. ప్రమోదిని సుధాకర్లకు రోజులు జాలీగా హాయిగా గడిచిపోతున్నాయి. ఉదయ కిరణాలు మేడ మీద ఆరుబయట కొబ్బరి చెట్ల మధ్యన ప్రసరిస్తున్నాయి. తలంటి పోసుకున్న కుముదిని పొడుగాటి కురులు ఆరవేసుకుంటోంది. కురుల నుండి సుగంధ పరిమళాలు గాలి వీచినప్పుడల్లా వెదజల్లుతున్నాయి. నల్లని ముంగురులు ముచ్చటగా ముఖం మీద పడి నాట్యం చేస్తున్నాయి. జయ సంపెంగలు తెచ్చి జడాల్లి తలలో తురిమింది. అమ్మా, వీణం తీసుకొస్తాను, మలయమారుత రాగం ఆలపించండి. వద్దు జయ, ఆ రాగం వింటే నాకేదో బాధ కలుగుతుంది. క్షమించండి, మీ మనసు తెలియక బాధ పెట్టాను. ఆ పాట వల్లనే కదా సుధాకర్ ముగ్ధుడైంది. నువ్వన్నట్టు మలయమారుత రాగానికి అతడు ముగ్ధుడైనట్టే కలువరాణి పాల పొంగులలో తేలిపోయాడు.
ఇప్పుడు అతనికి ఆనందం అందుబాటులో ఉంది, కానీ మలయమారుతం అక్కర్లేదు. అపస్వరం పలుకుతుంది. దీర్ఘంగా నిట్టూర్చింది. కాదమ్మా, మీ జీవితం వసంతంలో వెన్నెల రాత్రి మధువును చిందిస్తుంది. బాధపడకండమ్మా. సుధాకర్ చాలా మంచివాడు. దేనికైనా నిరీక్షణ ఉండాలిగా. నిరీక్షణ? అవును జయ, ఇవి అశ్రువులు కాదు, ఆనంద బాష్పాలు. అదిగో మాటల్లోనే వచ్చారమ్మా. ఎవరే? వారా? కాఫీ టిఫిన్ తీసుకురా పో అంటూ దిగ్గున లేచి నించుంది. హలో కుముదిని, ఎలా ఉన్నావు? కూర్చో అంటూ చేయి పట్టి తన సరసన సోఫాలో కూర్చుండబెట్టాడు. అతని చల్లని చేతి స్పర్శతో ఒళ్ళు జల్లుమంది. ఎన్ని రోజులకండి మీ దర్శనం? ఏం చేయమంటావు? మీ చెల్లెలు నన్ను వదిలిపెడితే కదా. కొంటెగా నవ్వాడు. కుముదిని శృతి కలిపింది నవ్వులో. నేను ఇన్ని రోజులు రాలేదని కోపమా? కోపం ఎందుకు? ప్రమోదిని చిన్నపిల్ల కదా, దాని మోజులు తీరాలి కదా. నీదెంత మంచి మనసు కుముదా. అతని అనురాగపు మాటలకి పులకరించి పరవశించిపోయింది కుముదిని. వారం రోజులు కుముదిని సుధాకర్లు అనురాగ స్రవంతిలో మునిగి తేలారు. ఆమె హృదయంలో పన్నీటి జల్లు కురిసింది. తన కలలు బంగారు కలలుగా మారాయి. కుముదిని ప్రేమలో పడి ప్రమోదిని మరిచారు సుధాకరుడు. ప్రమోదిని అసూయ ద్వేషాల ఒరవడిలో పడి మనసు గిలగిలా కొట్టుకుంది. సుధాకర్ మీద కోపం, సోదరి మీద అక్కసు పెంచుకుంది. 2 సార్లు బంట్రోతు అప్పన్నను పంపించింది. లాభం లేకపోయింది. అమ్మాయి గారు అంటూ ఏమో చెప్పబోయి ప్రమద మనస్తత్వం తెలిసి భయంతో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అప్పన్నా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఆయన ఏమన్నారు? ఏం చెప్పమంటారండి? వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ముచ్చటగా కాపురం చేసుకుంటుంటే చూసి మురిసిపోయాననుకోండి. నీ బొంద అంటూ ఉరిమింది. పెద్దమ్మాయి గారు వీణ మీటుతుంటే ఇంటూ అక్కడే ఆగిపోయాను సుమండి. ఏడిసావు, పో ఇక్కడి నుంచి అంటూ కదిలింది. సిద్ధం, వెళ్తానండి. అప్పుడే వచ్చిన దీవాంజీ నవ్వుతూ, ఏమిటమ్మా అప్పన్న మీద ఎందుకో అరుస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. చూడండి దీవాంజీ, సుధాకర్ గారిని పిలుచుకురమ్మంటే ఏదేదో వాగుతున్నాడు, ఫిర్యాదు చేసింది. ఉన్న మాటంటే ఉలికెందుకమ్మా? కుముదిని దేవి కూడా నీ రక్తం పంచుకు పుట్టిన సోదరే కదా. అందులో మీరిద్దరూ ఒక్కరినే పెళ్లి చేసుకున్నారు. నీ భర్త యందు నీకెంతటి అనురాగం, హక్కు ఉందో ఆమెకు అంతే ఉంటుంది. ఈ సత్యం గ్రహించలేవా? ఇది సహించరాని దావాగ్ని. కాదమ్మా, ఓర్పుతో సహించవలసిన బాధ్యత. దీనికంతటికీ కారణం మీరే. వింత వీలునామా సృష్టించి సమస్యలు లేవదీశారు. మా బ్రతుకులు బండలు చేశారు. పొరబడుతున్నావమ్మా. వీలునామా నేను సృష్టించలేదు. నాన్నగారే అలా రాయించారు. పరువు ప్రతిష్టలు గల ఈ జమీందారీ బాధ్యతలు నీకు అప్పగించాం. ఓర్పుతో సహకరిస్తే మన ఎస్టేట్ ఇంతకు 10 వర్ధిల్లుతుంది. అసూయ ద్వేషాలు రగులుకుంటే మిగిలేది కన్నీళ్లు, కలతలే. చాలేండి మీ నిర్వాకం. మేము కాశ్మీర్ వైపు హనీమూన్ వెళ్లాలనుకుంటున్నాం. ఏర్పాట్లు చేయించండి. చిత్తం, మంచిది. మీ ముగ్గురికి టికెట్స్ బుక్ చేయమంటావా? నవ్వుతూ ప్రశ్నించారు. ముగ్గురెవరు? పానకంలో పుడకల ఆవిడగారెందుకు? ఏం చూడగలదు? ముఖం చిట్లించింది. తప్పు, అలా అనకూడదమ్మా. ఆమెకు కళ్ళు లేకపోయినా గ్రహించే శక్తి దేవుడిచ్చాడు. మనకంటే ఎంతో ప్రాజ్ఞురాలు. బాధపడుతూ అన్నాడు. వెటకారంగా అంది ప్రమద. పూర్ బ్లైండ్ గర్ల్. అందుకనే దేవుడిలోనే ఉండనివ్వండి. అయినా అది మా స్వవిషయం, మీకు అనవసరం. కాదమ్మా, అది నా బాధ్యత. రంగన్న, మేనేజర్ గారికి కబుర్ చేయి అంటూ లేచి విసవిస నడిచి వెళ్ళింది తన గదికి. నిర్లిప్తంగా నవ్వారు ఆమె పడిసరితనానికి. దీవాంజీ మనసు గాయపడింది. స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చారు. సంసార సాగరంలోని నావ తిన్నగా సాగిపోతుందో లేక గాలికి ఏటవాలుగా కొట్టుకుపోతుందో ఎవరికెరుక? అనుకున్నదేదీ జరగదు కదా. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. ప్రమోదిని ఏదో నవల చదువుతోంది. బూట్లు చప్పుడు చేసుకుంటూ వచ్చిన సుధాకర్ని కోపంగా చూసి పుస్తకం మొహానికి అడ్డం పెట్టుకుంది. సుధాకర్ నవ్వుతూ ఆమె పక్కన కూర్చుంటూ ఆమె చేతి నుండి బలవంతంగా పుస్తకం లాగి టీపాయ్ మీదికి గిరాటేసి ఆమె భుజాలను పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, దేవిగారికి నాపై కోపమా అంటూ ప్రశ్నించాడు. అతని చేతులు విసురుగా తోసేసి తను లేచి పియానో దగ్గరకు నడిచి తన కోపమంతా దానిపై చూపించింది. అంతవరకు నిశ్శబ్దంగా ఊరుకున్న పియానో మెట్లపై చేతులు పడగానే ఒక్కసారి మారుమోగింది. సుధాకర్ ఆమె దగ్గరకు నడిచి భుజం మీద చేయి వేస్తూ, ప్రమద, ఐఎమ్ సారీ, నన్నేం చేయమంటావు? కుముదిని వీణా తరంగాలతో నా మదిని ఇన్నాళ్ళు ఓలలాడించింది అన్నాడు. అలాగా? ఆమె పాటలు వింటూ అక్కడే ఉండలేకపోయారా? ఇక్కడికెందుకు వచ్చారు? అదేం ప్రశ్న ప్రమద. నీలాగా ఆమె మెళ్ళోనూ 3 ముళ్ళు వేశాను కదా. ధర్మపత్నిగా ఆమె యందు కూడా నా కనీస ధర్మం నెరవేర్చాలి కదా. చాలేండి, ఈ బూటకు మాటలు నాకు తలనొప్పిగా ఉంది. నన్నిలా ఒంటరిగా వదిలేయండి. సుధాకర్ మనసు చివుక్కుమంది. సారీ, అలాగే ప్రమద అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. ప్రమద హతాసురాలైంది.
సుధాకర్ బ్రతిమాలతాడేమోననుకుంది. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన సుధాకర్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. అతని మనసు గాయపడేలా ప్రవర్తించినందుకు సిగ్గుపడింది. ఇందులో సుధాకర్ తప్పేమీ లేదు, అంతా కుముదిని చేసిన నిర్వాకమే అంటూ ఆమె మీద కారాలు మిరియాలు నూరసాగింది. అది డైనింగ్ హాల్. చలువరాతి టేబుల్ పైన అందమైన గాజు పాత్రల్లో రకరకాల వంటకాలు అమర్చబడి ఉన్నాయి. ఒక ప్లేట్లో ఆపిల్, ద్రాక్ష మొదలగు పళ్ళున్నాయి. మరొక పాత్రలో పిండి వంటలు గుబాళిస్తున్నాయి. మధ్య కుర్చీలో సుధాకర్, అటు ఇటు కుముదిని, ప్రమోదినులు కూర్చున్నారు. ఎదురుగా దేవరాణి కూర్చుని ఉంది. ప్రమద నవ్వుతూ భర్తతో మాట్లాడుతోంది. కుముద మౌనంగా భోజనం చేస్తూ ఉంది. ఇద్దరి వైపు ఒకసారి చూశాడు సుధాకర్. ప్రమద గులాబీ రంగు నైలెక్స్ చీర ధరించి జడ చివరల విరబోసుకుని అదే రంగు రిబ్బన్ కట్టుకుంది. చెవులకి వెనకగా ఒక పెద్ద గులాబీ, మెడలో అదే రంగు ముత్యాలు అచ్చు విరబూసిన రోజాలా ఉంది. కుముదిని ఎర్రని వెంకటగిరి జరీ చీరలో ముస్తాబైంది. పొడుగాటి కూరను ముడిచి అజంతా ముడి వేసుకుంది. సిగలో నుండి ముత్యాల సరాలు ఆమె కదిలినప్పుడల్లా కదిలి వింత అందాన్ని కలిగిస్తున్నాయి. మెడలో ముత్యం డాలరున్న సన్నటి చైను. ప్రమద ఆడంబరం ముందు కుముదిని నిరాడంబరత. నవ్వుకున్నాడు సుధాకర్. ఎందుకో అబ్బాయి గారు నవ్వుకుంటున్నారు అంది దేవరాణి కల్పించుకుంటూ. ఆమెకేమీ జవాబియ్యక కుముదిని వైపు తిరిగి, కుముదా, మనం ఫ్రైడే కాశ్మీర్ వెళ్తున్నాం, టికెట్స్ రిజర్వ్ చేశాను అన్నాడు. ఆమె తింటున్నదల్లా ఆపి, నేనెందుకండి, నాకు ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించలేదు కదా నిర్వేదంగా అంది. బాధపడకు కుముదా, నీ పక్కన నేనుండగా నీకే లోటు రానియను. వీలేదు సుధాకర్, వెళ్తే మనిద్దరమే వెళ్ళాలి, టికెట్స్ ఇద్దరికే తీయమని చెప్పాను. ప్రమద, ఏమిటా మాటలు, కుముద కూడా వస్తుంది గర్జించాడు సుధాకర్. అయితే మీరిద్దరే వెళ్ళండి, నేను రాను విసురుగా అన్నం పళ్ళెం తీసేసింది. ప్రమద, చిన్నపిల్లల ఏమిటది మందలించాడు సుధాకర్. పాపం అబ్బాయి గారి పని ఇప్పుడు అడకత్తిలో పోకచెక్కలైంది నవ్వుతూ అంది దేవరాణి. షటప్ అరిచింది ప్రమద. ఏమిటి ప్రమద, పెద్ద చిన్న లేకుండా అందరి మీద విసుక్కుంటావు? ఏవండి, నా మాట వినండి, నాకెలాగో ఆ అదృష్టం లేదు. ప్రమదం తీసుకుని జాలీగా వెళ్ళిరండి బ్రతిమాలుతూ అంది కుముదిని. కుముదిని వైపు జాలిగా చూసి నిట్టూర్చాడు సుధాకర్. ఎంత సహనం, కొంచెం కూడా కోపం రాదు. ఎంతటి సౌజన్యమూర్తి, పొరపాటును కూడా ఎవ్వరినీ నిందించదు. కథ కొనసాగుతుంది.